చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. మీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాకు ఉపశమనం కలిగించాలి. ఇది గత 2-3 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది. సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఈ అంతమందిగా గత 2-3 నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం కొంచెంగా ఆలస్యమైంది. అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్ గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ ప్రకారం ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 రకాలు ఉన్నారో, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్ లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అనేది అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సెట్గా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక మీరు అనేక సమస్యలు చెప్తున్నారు, ఇవి కూడా అన్ని కూడా మన శాసనసభ్యుల వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి ధన్యవాదములు. మా 20 సంవత్సరాలుగా SEZ లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈ రోజు వచ్చింది. మా కుటుంబ సభ్యులు, మా SEZ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈ రోజుతో నివృత్తి అయ్యింది. 20 సంవత్సరాలుగా SEZ లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ, వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు. అటువంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సమస్యలకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు.